మీరు మొదలు పెట్టండి పంతులు గారు. స్వర్ణ, రా స్వర్ణ, వచ్చి ఈ కార్యక్రమం నీ చేతుల మీదుగా జరిపించు. అమ్మా, దుర్ముహూర్తం రాకముందే శూల ప్రతిష్ఠ చెయ్యమ్మా. ఎస్, నేనే గెలిచాను. ఇది ప్రతిష్ఠ చేసి మిమ్మల్ని అప్రతిష్ఠ పాలు చేస్తాను. ఇంకీ జన్మలో మీరు కోలుకోలేరు. ఐశ్వర్యం మీది కాదు. హలో రే, ముందు అక్కడి నుంచి దూరంగా రారా. హలో 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 చెప్పండి. నువ్వు స్వర్ణ దగ్గరే ఉన్నావుగా? దూరంగా వచ్చానండి. అది కాదయ్యా, అది నీతోనే ఉందిగా. అవునండి. ఎలా ఉంది? చాలా చిరాకు పడుతుంది. కావాలనే మేము రావడం కుదరదన్నాం. అవకాశం వినియోగించుకో. అలాగే మేడం, ఉంటాను. వెళ్దాం మేడం. నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇంటికి వెళ్ళబుద్ధి కావడం లేదు. మీరు కార్ ఎక్కండి మేడం. వెళ్ళబుద్ధి కావడం లేదంటే కార్ ఎక్కమంటావే? కార్ ఎక్కమనేది ఇంటికి తీసుకెళ్ళడానికి కాదు. మరి ముందు మీరు కార్ ఎక్కండి. ఎక్కడికి తీసుకెళ్తావు? వెళ్ళాక నచ్చాక అప్పుడు మాట్లాడుతురు కానీ. రండి మేడం. పద.
అమ్మమ్మ గారు, తాతయ్య గారు, మమ్మల్ని ఆశీర్వదించండి. ముందు కన్నవాళ్ళ ఆశీస్సులు తీసుకోండి సీత. సావిత్రి, వాళ్ళని దీవించు. పెద్దవారు మీరు. పెద్దతనం వేరు, రక్త సంబంధం పుట్టింటి సంబంధం వేరు రామచంద్రయ్య. ముందు మీరే దీవించాలి. సీత వెళ్ళండి అమ్మా, ఆశీర్వాదం తీసుకోండి. అగో చెక్కడుందిరా. వారి ఆశీర్వాదం తీసుకోండి. అన్నీ శుభంగా జరగాలి. వెళ్ళండి, అఖండ జ్యోతి తీసుకుని గుడికి బయలుదేరండి. అలాగే అమ్మమ్మ గారు. కాపాడండి, కాపాడండి. అదిగో రామాయ్, పదరా. అమ్మమ్మ గారు, ఇక మేము వెళ్ళొస్తాం. కాపాడండి. ఏమైందమ్మా? సకేత్ ఎవరో చూడు. చూడరా. రేయ్ ఎవర్రా అక్కడ? రేయ్ ఎవర్రా? ఊరుకో సోనా, ఊరుకో. బయట ఎవరు లేరుగా? రాక్షసులు నన్ను, అమ్మమ్మ నన్ను. ఏమిటమ్మా, ఎవరు వాళ్ళు? బయట ఎవరు లేరంటున్నాడుగా. ఏమిటే, బయట ఎవరు లేరని వాడు అంటున్నాడు. ఇదో కొత్త నాటకమా? నాటకం కాదమ్మమ్మ, నరకం. నరకం అంటే ఏంటో తెలుసుకున్నాను. ఇప్పటిదాకా నేను మీకు చేసిన ద్రోహం అర్థం కాలేదు. నన్ను క్షమించండి. నన్ను కావాలనుకున్న వాళ్ళని కాదని నమ్మక ద్రోహులు. తప్పడి ఇంటికొచ్చి క్షమాపణ అడుగుతుంటే కూడా మీరు వినటం లేదంటే నా స్థానం ఏంటో ఏం చూసుకొని ఇంత ధైర్యంగా ఉన్నారో నాకు అర్థమైంది.